సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ క్రష్లు, గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు యు వర్ ఆల్సో పాపులర్ ఆన్ దోస్ టర్మ్స్. ఉండేవారు మరీ ఎక్కువ కాదు కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఉండకపోతే ఎంతమందికి క్రష్ అన్నది కూడా నా పాయింట్. అది వాళ్ళనే అడగాలి. కానీ ఐ హ్యాడ్ లైక్ మేబీ వన్ క్రష్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇట్స్ నాట్ నథింగ్ మేజర్. I had one crush. If the girls had a crush on me, you have to ask them. Not me. Notice kochindi because I cannot, now go and... Notice kochindandi. 2-3 సార్లు notice kochindi. That a particular girl has a crush on me. It's all part of school, andi. It's all part of school. I can see the blush even now, Delza. Okay. సో మీ కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ మీరు ఏదన్నా టేస్ట్ చేశారా? అంటే చాలాసార్లు సినిమాలు బాగుంటాయి, సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ డే బిఫోర్ యెస్టర్డే రోడ్ మీద వెళ్తూ ఉన్నాను బైక్ మీద. ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ ఇట్ అవుట్ ఐ వెంట్ ఆన్ రోడ్. ఐ థాట్ నోబడీ రికగ్నైజ్ మీ. ఇంటి బయటే చుట్టూ. సో ఇట్ వాజ్ అన్ ఓపెన్ హెల్మెట్. ఎవరో గుర్తుపట్టారు. అండ్ గుర్తుపట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను. అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖరిలో, లైక్ అలా అనగనగా భయ్యా అని విసిల్ కొట్టారు బయట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాజ్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా. అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద. సో ఇట్ వాజ్ నైస్. సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు, నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను. తమ్ముడు ఉన్నాడు నాకు. సో వాడు అప్పుడు 3rd క్లాసో 4th క్లాసో యువకుడు సినిమా చూసి వచ్చాం. అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద, హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ, ద డిఫెన్స్ ఫోర్సెస్. అక్కడ నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు. బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్, చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాడు ఎగ్జామ్స్ రాసి ఆ బేసిక్ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాజ్ యూ ఇన్ ద ఫిల్మ్ యువకుడు. ఐఎమ్ సో టచ్డ్. నేను కొంపదీసి ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ డిసైడెడ్ టు బికమ్ టు జాయిన్ ఓ వాట్ ఎవర్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్. వెరీ టచ్. థ్యాంక్ యూ అండి. లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమంత్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి? వావ్, గుడ్ క్వశ్చన్. I get up at about shooting లేనప్పుడు I get up at about maybe 7:30, 8. I'm a morning person. నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం. సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా I get up at 6, 6:30, మ్యాక్సిమం 7, 8 మ్యాక్సిమం. అండ్ నాకు అట్లీస్ట్ ఒక 2 కప్పులు టీ చేసుకోవాలి. నేనే చేసుకోవాలి. నేనే చేసుకుని షుగర్ లేకుండా, పాలు లేకుండా, పాలు తక్కువ, షుగర్ తక్కువ. అండ్ 2 కప్పులు టీ. 2 గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా. ఏదో అలా మొక్కలను చూసుకుంటా, ఆకులను చూసుకుంటా. లైక్ అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మా తాతగారు బాగా ఇంట్రెస్ట్. నాకు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ. సో లేజీగా ఒక 2 గంటలు గార్డెన్లో కూర్చుంటాను. ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2 గంటలు వర్కౌట్ చేస్తాను. ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ. వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ, బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఇట్ విల్ బీ లైక్ ఒక వెయిట్స్ చేస్తూ, ఒక సినిమా చూస్తూ, లైక్ ఏదో షో చూస్తూ, పాడ్కాస్ట్ వింటూ, like about a 2-hour workout time. Then I'll have like a lazy, like light lunch. No, actually my lunch is very heavy. I just have a lazy home food. I like home food. Then enter my home theater. Ipuda అందులో కూడా మీ చెయ్యి ఉంటుందా లంచ్ లో కూడా? లంచ్ లో లేదు అంటే లైక్ I've had a cook for a very many years, family cook. I treat her like my sister. She's like my family member. And I just like plain good home food, and హెల్దీగానే తింటాను. 80% ఆఫ్ ద టైం హెల్దీగానే తింటాను. అండ్ దెన్
I spend a lot of time in the home theater, like watching watching movies or shooting లేనప్పుడు I'm almost in my home theater for something like 5 or 6 hours. సో అలాగే టైం స్పెండ్ అయిపోతుంది. అండ్ సినిమాలకు వెళ్తాను, సినిమాలు ఏమైనా బాగుంటే వింటే నేను ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని. మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను. అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక మాస్ పెట్టి ఎవరినైనా తీసుకెళ్తారా లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరే వెళ్ళిపోతారా? Yeah, sometimes I go with my friends and sometimes many times I go alone. ఆల్సో Yeah, I like going alone. Like ఎందుకంటే మూవీస్ ఇస్ జస్ట్ అ one-on-one ఎక్స్పీరియన్స్ కదా. పక్కన వాడితే మనం ఇప్పుడు మాట్లాడతామండి. నాకు లైక్ సో sometimes I go with my friends, sometimes I go with alone. But that's about it. And my sister illu, like it's 5 minutes away. I go spend time with her and my dad and my niece. So that's about it. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ యాక్టింగ్ చేయకుండా ఉండుంటే, మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోతే, వాట్ వుడ్ హ్యావ్ బిన్ యువర్ అదర్ ఆప్షన్ అండి? దానికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటారా? వాట్ వుడ్ హ్యావ్ బిన్ దట్? సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్ అండి. సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్. ఏదో స్టూడియోలో బహుశా ఐ వుడ్ బీ వర్కింగ్ ఇన్ ద స్టూడియో ఇన్ సమ్ కెపాసిటీ. ప్రొడక్షన్ కానివచ్చు, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో, మాకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది. మేబీ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. It would have been something in the administration side or the production side, something in our studio, for sure. సో